చేసి మరి అందరినీ ఒకే వేదిక మీద చేసి మరి భావభేదం లేకుండా ఒక సన్మానం ఒక ఉత్సాహాన్ని ఇస్తూ ఈరోజు ఈ ఉద్దేశంతో ఇక్కడ ఫౌండేషన్ అధినేత మన అయ్యప్ప శ్రీనివాస్ గారు ఈరోజు స్టార్ట్ చేశారు. మరి దాంట్లో భాగంగా ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది. మరి ఇప్పుడు వచ్చారు కౌన్సిలర్, ఇంకా మిగతా కౌన్సిలర్లు చైర్మన్ వాళ్ళు వస్తున్నారు. కార్యక్రమం టైం ప్రకారం స్టార్ట్ చేసుకున్నామనే ఉద్దేశంతో మొట్టమొదటిగా మరియు విజయనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమము ముఖ్యంగా నూతనంగా మన ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో నిర్వహించుకున్నటువంటి గత ఎన్నికలలో ఎన్నికైబడి మరి నూతనంగా మన ఆర్మూర్ పట్టణాన్ని దినదిన అభివృద్ధి ఎంతో అభివృద్ధి పథంలో చేయడానికి కోరుకొని ముందుకు వచ్చినటువంటి యువకులందరికీ, వేదికలు అలంకరించిన పెద్దలకి మరియు ఈ కార్యక్రమ రథసారథి అయ్యప్ప శ్రీనివాస్ గారు అధ్యక్షతన మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన గ్రామ పట్టణ పెద్దలు మరియు పనిచేసినటువంటి మున్సిపల్ అభివృద్ధి పథంలో నడుస్తూ ఉన్నది. మరి ఈ నియోజకవర్గ సభ్యులు, కాన్స్టిట్యున్సీ సభ్యులను మరి మొత్తం 36 మంది సన్మానం చేయాలని కోరుకోవడం జరిగింది. కాబట్టి ఫౌండేషన్ నుంచి అదేవిధంగా సీనియర్ నాయకులు 3వ వార్డు కౌన్సిలర్ భాస్కర్ గారు మాట్లాడాల్సిందే. నేడు నా సోదరుడు అయ్యప్ప శ్రీనివాస్ నాకు తమ్ముడు లాంటివాడు, తమ్ముడు కూడా మా బంధువు. ఆయన గతంలో ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్గా తమ్ముడు చేశారు. సరే, కొన్ని రోజులు చేసిన ఆ 9 monthsలో కూడా తమ్ముడు ఎటువంటి అవినీతి చేయలేడు. చాలా మంచి పరిపాలన ఆర్మూర్ పట్టణానికి అందించాడు. అదే ఉద్దేశంతో ఆయన అదే స్పిరిట్తో ముందుకెళ్తూ ఈరోజు ఆర్మూర్ కాన్స్టిట్యున్సీలో ఆయన అయ్యప్ప ఫౌండేషన్ పేరున సేవా కార్యక్రమం కోసం ముందుకు రావడం మన ఆర్మూర్ యొక్క అదృష్టం. అదేవిధంగా గతంలో కూడా అయ్యప్ప సింగ్ గారు సిద్ధగుట్ట పైన సొంత నిధులతో అయ్యప్ప మందిరాన్ని నిర్మించి ఆర్మూర్ కాన్స్టిట్యున్సీలో మంచి ముద్ర వేసుకున్నాడు. ఈరోజు తమ్ముడికి అందరినీ కూడా ఒక వేదిక మీద కలిపిన ఘనత తమ్ముడు అయ్యప్ప సింగ్కి వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ టైం వెరీ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దాదాపు 90% అటెండ్ అయ్యారు. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన సోదరిమణి గోనె లహరి దగ్గు గారికి, అలాగే మా పూర్వ అన్నగారు తెలుగుదేశం పార్టీలో కూడా మాతో సహచర కౌన్సిలర్గా పనిచేసిన కార్పొరేట్ వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన అన్ని వార్డుల కౌన్సిలర్లకు మరియు ముఖ్యులకు, ఆర్మూర్ పుర పెద్దలందరికీ, పాత్రికేయ ప్రెస్ మిత్రులకు అందరికి కూడా పేరు వందలన్నా. నేను ఒకటే విషయం చెప్తా, ఎందుకంటే ఇంకా పెద్దలు మాట్లాడుతున్నారు కాబట్టి. సరే, అయ్యప్ప సింగ్ గారు ఏ ఉద్దేశంతో చేసినా ఈ ఫౌండేషన్ని ముందుకు తీసుకెళ్తుగా మేము కోరుతున్నాము. ఒకటే విషయం అన్నా, రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఆల్ పార్టీస్ ఇంక్లూడింగ్ టీఆర్ఎస్, మా బీజేపీ కూడా, కాంగ్రెస్ పార్టీ కూడా బీసీ ఎమ్మెల్యే అభ్యర్థులు లేకపోయిన పరిస్థితి వస్తుంది, లేకపోతే వస్తుంది, సర్చింగ్ చేస్తారు. ఈ అవకాశం లేదు. ఇక అంటే చాలా అవకాశాలు వచ్చినాయి వాళ్ళకు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది బీసీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డలకు వస్తుంది, మైనార్టీ బిడ్డలకు వస్తుంది. ఎందుకంటే చిన్న ఉదాహరణ, మా సోదరుమణి అనుష పెర్కిట్లో 21 వార్డులో జనరల్ కేటగిరీలో గెలిచింది, జనరల్ సిటీలో ఎస్సీ మహిళ గెలిచింది. ఒక్కసారి జవాబు. జనరల్ ఉమెన్ కేటగిరీలో ఎస్సీ ఉమెన్ గెలిచింది. అంటే చాలా మార్పు వస్తుంది. గతంలో మేము చిన్న ఉన్నప్పుడు జనరల్ అంటే ఓన్లీ
ఓసీలే పోటీ చేస్తుండే ఈరోజు బీసీలు ఎస్టీలు పోటీ చేసే స్థాయికి వచ్చిందంటే చాలా మార్పు జరుగుతుంది అంటే ఇక్కడ వస్తాయని నేను ఆశ వ్యక్తం చేస్తున్నా. సభకు నమస్కారం. జై భారత్, జై హింద్. అయ్యప్ప స్కీమ్ పెట్టింది మంచిది. అందరికి సేవ చేస్తే ఎప్పటికీ మనసు ఉంటుంది, వ్యాధి ఉంటుంది. చేసి మళ్ళీ మీరు బీసీ కోటలు వస్తే ఎమ్మెల్యేగా గెలిచే ఛాన్స్ ఒక మంచిగా ఉన్నది. మీరు చేసిన దానికి ఇక్కడ ఉన్న అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా చైర్పర్సన్ గారికి మరియు కౌన్సిలర్ గారికి నమస్కారం. మా మిత్రుడు అయ్యప్ప శ్రీనివాస్ ఈ అయ్యప్ప ఫౌండేషన్ని స్థాపించి గత వారం రోజులైతే అనుకుంటా ఇది సక్సెస్ఫుల్గా రన్ కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా వికరణ చెప్పినట్టు బీసీ రిజర్వేషన్లో ఏమన్నా అయ్యప్ప శ్రీనివాస్ గారికి ఎమ్మెల్యే పదవి కూడా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరం కూడా సపోర్ట్ ఇచ్చి ముందు తీసుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆర్మూర్ మున్సిపాలిటీ పాలక వర్గాన్ని మహోత్సవానికి వచ్చేసినటువంటి మన మున్సిపల్ ప్రథమ పౌరురాలు రఘు లహరి గారికి మరియు అట్లాగే వైస్ చైర్మన్ కాటిపల్లి వెంకరెడ్డి గారికి మరియు స్టేజ్ మీద ఉన్న కౌన్సిలర్లందరికీ నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరియు ఈరోజు అయ్యప్ప ఫౌండేషన్ తరఫున వీరందరికీ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అయ్యప్ప శ్రీ గారికి కూడా నా తరఫున వారికి ఒకే వేదికపై అందరినీ పిలిచి సన్మానం చేయడం కూడా చాలా గొప్ప విషయం. మరి మొన్ననే ఫౌండేషన్ రోజు కూడా మాట్లాడడం జరిగింది. మరియు ఏదైతే మీరు ఇంత చిన్న వయసులో బడుగు బలహీన వర్గాల కోసం పేదల కోసం మీరు ఫౌండేషన్ ఏర్పాటు చేసిండ్రో దానికి మీరు అన్ని విధాల వారిని ఆదుకుంటే అందులో ఉన్న తృప్తి వేరు, ఆనందం వేరు. పేదలకు సాయం చేసినప్పుడు మనం ఎంతో ఆనందంగా ఎంతో ఫ్రీగా ఉంటాం కాబట్టి మరి ఇంత చిన్న వయసులో పెద్ద నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మీరు దాంట్లో సక్సెస్ అయ్యి మేమందరం కూడా మీ వెంబట ఉంటాము, మీకు ఏదైనా తోడుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి అట్లాగే అందరూ ఇక్కడ ఉన్న కౌన్సిలర్ కానీ అందరు కానీ రాబోయే ఎన్నికల్లో బీసీ అనే కార్డు చాలా ఇంపార్టెంట్. మున్సిపాలిటీలో బీసీ కానీ ప్రతి ఓపెన్లో కూడా బీసీలకే ఈరోజు విజయాలు దక్కుతున్నాయి. మరియు ఈ విషయంలో కూడా మరి రేపు రాబోయే కాలంలో బీసీ కార్డుతో ఎంతో ఉపయోగం ఉంటుంది కాబట్టి మన అయ్యప్ప శ్రీలకు అవకాశం ఉంటే తప్పనిసరిగా మేము అందరం మీ వెంట ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మున్సిపల్ చైర్మన్ శ్రీనన్న గారికి, వేదికపై ఉన్న నాతోటి కౌన్సిలర్లు, మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి అందరికీ నమస్కారం. ఈరోజు ఇంత మంచి ప్రోగ్రాం పెట్టి మమ్మల్ని ఈడ సన్మానం కోసం పిలిచిన అయ్యప్ప ఫౌండేషన్ అధ్యక్షుడు శ్రీనన్న, మళ్ళా వాళ్ళతోటి మెంబర్సు అందరికీ నమస్కారం. మేము కౌన్సిలర్గా కూడా అన్నతో పనిచేసినాం, అన్న చైర్మన్ ఉన్నప్పుడు కూడా అన్నతో పనిచేసినాం కాబట్టి అన్నకు దగ్గర నుంచి చూసినాం. అన్న మంచి ఆలోచన, ఎట్లా ఎదగాల, ఎట్లా ముందరికి పోవాలా, ఆర్మూర్ని ఎట్లా అభివృద్ధి చేయాలా అన్నకి ఆలోచన ఉంది. కాబట్టి పేదవాళ్ళ కోసం, గరీబ్ వాళ్ళ కోసం అన్న ఈ ఫౌండేషన్ పెట్టి వాళ్ళకు సేవ చేయాలనుకొని ఈ సేవ స్టార్ట్ చేసిండు. మేము కూడా అన్నతో కలిసి అన్నకు తోడుగా ఉంటామని చెప్తాము. ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపల్ పాలక వర్గానికి సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి సోదరుడు అయ్యప్ప శ్రీనివాస్ గారికి, అలాగే చైర్పర్సన్ గారికి, వైస్ చైర్పర్సన్ గారికి మరియు కౌన్సిలర్లకు, వివిధ పార్టీ నాయకులు, ఆర్మూర్ పెద్దలు, ఆహ్వానితులందరికీ నా యొక్క నమస్కారాలు. మన సోదరుడు చిన్న వయసులో ఒక మంచి కార్యక్రమం నిర్వహించారు. మరి వారి గురించి అందరికీ తెలుసు, ఇప్పటికే చాలామంది చెప్పడం కూడా జరిగింది. రాదు కాబట్టి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. నేను కూడా మనందరికీ కొత్తగా ఎన్నికైన పాలవర్గాన్ని అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అయ్యప్ప ఫౌండేషన్ మున్ముందు మంచి
సేవా కార్యక్రమాలు తీసుకోవాలని ఇంకా స్ఫూర్తితో ఇప్పుడు అయ్యప్ప ఫౌండేషన్ చైర్మన్ మిత్రుడు శ్రీనివాస్ గారు నూతన పాలకవర్గం గురించి వారి సన్మానం గురించి సందేశం ఇవ్వవలసిందిగా ఉన్నారు. నేను పిలవగానే ఆర్మూర్ పట్టణ 36 మంది కౌన్సిలర్లతో పాటు చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఒకే మాట చెప్పగానే ప్రతి కౌన్సిలర్ కూడా గౌరవంగా వచ్చేసి నా మాట మీద వాళ్ళందరికీ కూడా నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తూ, మొన్ననే కొత్తగా ఎన్నుకోబడిన ప్రతి కౌన్సిలర్ కూడా ఈ 5 సంవత్సరాలు మంచి పాలన అందించి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకొని రాబోయే రోజులలో కూడా ముందు వరుసలో ప్రతి కౌన్సిలర్ ఉండాలని కోరుకుంటూ, గతంలో కూడా మా మేడం గారు కౌన్సిలరు, అదేవిధంగా 11 నెలలు చైర్మన్ చేసినాం. అప్పుడు కూడా 11 నెలలు కూడా చైర్మన్లో గవర్నమెంట్ నుంచి ప్రతి కార్యక్రమాన్ని ప్రజల వద్దకు తీసుకుపోయే విధంగా ప్రతి కార్యక్రమాన్ని ముందటుండి నడిపించడం. అదేవిధంగా మన ఆర్మూర్ పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు కూడా రాబోయే రోజుల్లో అందరూ తన వార్డు అయితేనేది, ఆర్మూర్ పట్టణం అయితేనేది ముందు వరుసలో ఉండి అభివృద్ధి చేసుకోవాల్సిందిగా గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి నిధులని సమకూర్చుకొని వార్డుని డెవలప్మెంట్ చేస్తూ, మా అయ్యప్ప ఫౌండేషన్ కూడా 36 మంది వార్డు కౌన్సిలర్లతో మేము ఉంటాం. అదేవిధంగా మీరు కూడా మీ సహాయ సహకారాలు మాకు కూడా అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మన వార్డులో ఏదైనా చిన్నపిల్లలకి ఏదైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నా కానీ, లేదంటే విద్యకు సంబంధించిన ఏదైనా సమస్యలు ఉన్నా కానీ మా ఫౌండేషన్ ముందుండి ప్రతి ఒక్కరికి అన్ని రకాలుగా సేవ చేయడానికి అయ్యప్ప ఫౌండేషన్ ముందుంటుంది. ఇంకా ఆర్మూర్ పట్టణంలో కొన్ని మనం చూసిన 11 నెలల పాలనలో చైర్మన్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. డ్రైనేజ్ సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ, కొన్ని దగ్గర వీధి దీపాలు కూడా కొన్ని కాలనీలలో కూడా ప్రాబ్లం ఉంది. వాటిని కూడా మనం చూసినాం. అంటే టైం పీరియడ్ మనకు సరిపోలేదు. మీరు వాటిని చేసుకుంటూ ముందటికెళ్తే రాబోయే రోజుల్లో కూడా మీ అందరికీ మంచి పేరు వస్తుంది. ఇందులో నేను చైర్మన్ ఉన్నప్పుడు చేసిన దాంట్లో ఒక 3 నుంచి 4 కౌన్సిలర్లు ఉన్నారు. మిగతా వాళ్ళంతా కొత్త కౌన్సిలర్లు ఉన్నారు కాబట్టి మీ సహాయ సహకారాలు ఆర్మూర్ పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు. పట్టణ ప్రజలు మిమ్మల్ని గెలిపించి మీ యొక్క కొత్త వాళ్ళతోని ఈ ఆర్మూర్ మున్సిపాలిటీ ఏర్పడడం వల్ల వాళ్ళు కొంత ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలానే పెరిగిపోయినాయి మీ మీద. దానికి అనుగుణంగా మీరు అందరూ కూడా మీ శాయశక్తుల ప్రయత్నం చేసి ఈ 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది. ఈ గవర్నమెంట్ నుంచి ఫండ్ కూడా సమీకరించి ప్రతి వార్డులో డెవలప్మెంట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఫౌండేషన్ని కూడా మీలో ఒక సభ్యులుగా, మీరు మాలో ఒక సభ్యులుగా ఉంటూ ఫౌండేషన్ని కూడా ముందరికి తీసుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉందని తెలియజేస్తూ, మా యొక్క ఈ చిరు సన్మానానికి మీ అందరూ వచ్చినందుకు నా యొక్క పాదాభివందనాలు మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. స్వామి శరణమయ్యప్ప. నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు, నాతోటి 6 మున్సిపల్ కౌన్సిలర్లకు, పెద్దలకు నా యొక్క ధన్యవాదాలు. ఈ అయ్యప్ప ఫౌండేషన్ ముందు రాబోయే రోజులలో ఎన్నో సేవలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. నదీం తర్వాత పృథ్వీ కోరుతున్నాం. ప్రశాంత్ ని సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. పూజంపాడు శ్రీనివాస్ ని సన్మానించాల్సిందిగా కోరుతున్నాం.